భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొండికుంట ఎల్లమ్మ తల్లి గుడి వద్ద కాలేజ్ బస్సు బోల్తా పడింది. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మణుగూరు నుంచి పాల్వంచ కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్. రైట్ చక్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కాలేజీ బస్సు బోల్తా పడిన ఘటన అయితే చోటు చేసుకున్నట్లుగా చెప్పవచ్చు. అయితే వివరాల ప్రకారం ఏదైతే మణుగూరు నుంచి పాల్వంచ కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి వస్తున్నటువంటి బస్సు ఇటు గురుగంపాడు మండలంలో ఎర్రమ్మగుడి సమీపంలో అయితే చెట్టాపై బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి వాగులో పడిపోయినట్టుగా కొడుకోవచ్చు. అయితే దీనికి గల కారణాలు దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులు చెప్తూ ఏదైతే స్టీరింగ్ లాక్ కావడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నా బస్సు డ్రైవర్ అంటే బస్సు చాలా స్లోగా ఉండటంతో ప్రమాదం తప్పింది. అయితే దీనికి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి విద్యార్థులలో ఒకరికి పక్కటెంటలు ఇరిగిపోయాయి. అయితే మిగతా విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా అయితే వీరందరినీ ఏదైతే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అయితే తీసుకెళ్లినట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క బస్సులో 60 మంది విద్యార్థులు అయితే ఈ యొక్క బస్సులో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అంటే ఎక్కువ ప్రాణాపాయ నష్టం అయితే ఏం జరగలేదని కూడా చూడొచ్చు చక్రి. అయితే గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది నవీన్? అయితే ఇప్పుడు ఈ బస్సులకు సంబంధించి ఒకరికి మాత్రం పక్కటెములకు విరిగిపోయినట్టు కూడా అంటే ఒక విద్యార్థికి అయితే పక్కటెముకలు విరిగిపోయాయి. అయితే మిగతా వారికి మాత్రం ఏదైతే తీవ్రంగా అంటే గాయాలైతే అయినట్టుగా కూడా చూడొచ్చు. అంటే కొంతమందికి కాళ్ళకి అదే విధంగా చేతులకి తగిన ఒకరు ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం ఈ యొక్క తల పగిలినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వారికైతే వారి పరిస్థితి అయితే విషమంగా అయితే లేదని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పక్కటెముకలు విరిగినటువంటి విద్యార్థికి మాత్రం కొంచెం అత్యంత విషమంగా పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ ఒక విద్యార్థికి మాత్రం ఇప్పుడు అయితే అక్కడ చికిత్స జరుగుతుంది. చికిత్స అనంతరం అంటే ఖమ్మం తరలించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.